ఓకే. జావాస్క్రిప్ట్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. జావాస్క్రిప్ట్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. జనరల్‌గా దీన్ని ఎక్కడ వాడుతుంటామంటే క్లయింట్ సైడ్ వాడుతుంటాము. అట్లానే సర్వర్ సైడ్ కూడా వాడుతుంటాము. ఓకే. క్లయింట్ సైడ్ అంటే మనం రాసే హెచ్టీఎంఎల్ ఫామ్స్‌ని మ్యానిపులేట్ చేయడం కోసం వాడుతుంటాము. ఆర్ వాలిడేట్ చేయడం కోసం కూడా వాడుతుంటాము. దీన్ని ఏమంటారంటే డామ్ మ్యానిపులేషన్ అంటారనమాట. డామ్ మ్యానిపులేషన్. మనం అవన్నీ చేస్తాము క్లియర్‌గా, ఇబ్బంది లేదు. డామ్ అంటే అర్థం ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అర్థం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మనం రాసే హైరార్చికల్ అనమాట. హెచ్టీఎంఎల్, హెడ్, టైటిల్, బాడీలో హెడ్ ట్యాగ్స్, డివిజన్స్, పారాగ్రాఫ్స్ వీటన్నిటిని ఏమంటామంటే డామ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే. డాక్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక హెచ్టీఎంఎల్ పేజ్ని ఒక డాక్యుమెంట్ కింద కన్సిడరేషన్ చేస్తాం. ఆ డాక్యుమెంట్లో మనం రాసుకునే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా, నోట్స్ అన్నిటినీ కూడా డామ్ ఎలిమెంట్స్ అంటాం అనమాట. వాటిని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, స్టైల్స్ మార్చుకోవచ్చు, విజిబిలిటీ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, కంటెంట్ని డైనమిక్గా తెచ్చిపెట్టచ్చు, కంటెంట్ డైనమిక్గా విజిబిలిటీ లేకుండా చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం జావాస్క్రిప్ట్తో యూజ్ చేస్తాం అనమాట. ఓకే. అట్లనే సర్వర్ సైడ్ కూడా ఇప్పుడు మనకి నోడ్ జేఎస్ అని చెప్పని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ నోడ్ జేఎస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మనం జావాస్క్రిప్ట్లో ఏపీఐస్ జనరేట్ చేయొచ్చు. నోడ్ ఎక్స్ప్రెస్ అని చెప్పని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటి ద్వారా మనం జావాస్క్రిప్ట్ తోటి సర్వర్ సైడ్ కోడింగ్ కూడా చేయొచ్చు అనమాట. కాబట్టి జావాస్క్రిప్ట్ అనేది బోత్ సర్వర్ సైడ్ అండ్ క్లయింట్ సైడ్ విల్ బి వర్క్స్ అనమాట. ఓకే. ఈ జావాస్క్రిప్ట్ అనేది డెవలప్ చేసింది ఎవరంటే గూగుల్ అనేవాళ్ళు డెవలప్ చేశారు. దాన్ని V8 క్రోమ్ ఇంజిన్ అని చెప్పని పిలుస్తుంటాం. V8 క్రోమ్ ఇంజిన్ అని చెప్పని పిలుస్తుంటాం అనమాట. గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిందేమో జావాస్క్రిప్ట్ అంటాం. మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిందేమో టైప్ స్క్రిప్ట్ అని పిలుస్తుంటాం అనమాట. ఓకే. అది మనకి దీని గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దీని గురించి వరకే నేర్చుకుందాం. మనం జావాస్క్రిప్ట్ నేర్చుకుందాం. V8 క్రోమ్ ఇంజిన్లో జావాస్క్రిప్ట్. ఈ జావాస్క్రిప్ట్ అనేది మనం రాయాలంటే దీనికి ఎటువంటి స్పెషల్ సాఫ్ట్వేర్ అవసరం లేదు. డైరెక్ట్గా మనం బ్రౌజర్లోనే అన్నీ వర్క్ చేసుకోవచ్చు. ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇది ఇప్పుడు టోటల్గా లాంగ్వేజెస్లో హైయెస్ట్ యూసేజ్ లాంగ్వేజ్ ఏదంటే జావాస్క్రిప్ట్ 68% యూసేజ్ చేస్తారు. అంటే హైయెస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంటే జావాస్క్రిప్ట్ లేనిది వెబ్ పేజీ లేవు. ఎవ్రీ వెబ్సైట్ విల్ బి బేస్డ్ ఆన్ ద జావాస్క్రిప్ట్. దట్స్ ఎసెన్షియల్ అనమాట. కాబట్టి ఫస్ట్ మనం జావాస్క్రిప్ట్ని మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోవచ్చు. అసలు ఏమీ తెలియకుండా మన దాంట్లో ఎటువంటి ఎడిటర్ లేకుండా ఒకవేళ గూగుల్ క్రోమ్లో కూడా మనం జావాస్క్రిప్ట్ ఫంక్షనాలిటీ చూడవచ్చు. ఎలా చూస్తామనేది ఫస్ట్ చెప్తా. ఇప్పుడు ఈ స్క్రీన్లో మనకి డెవలపర్ టూల్స్ కావాలంటే మనకి ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఎడ్జ్లో ఎలిప్స్ క్లిక్ చేసేసి మోర్ టూల్స్లోకి వచ్చి ఇక్కడ మనకి ఏముంటుంది డెవలపర్ టూల్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఈ డెవలపర్ టూల్స్లో కన్సోల్లోకి వచ్చాం కదా. కన్సోల్లోకి వచ్చాం. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హలో జావా స్క్రిప్ట్ అని మనం ప్రజెంట్ చేస్తే హలో జావా స్క్రిప్ట్ ప్రింట్ అయింది. లేదు నేను ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అని అసైన్ చేసా. ఇప్పుడు నాకు అది ప్రింట్ కావాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని ఇస్తే ఆటోమేటిక్గా 45 ప్రింట్ అయింది. నాకు బి ఈక్వల్ టు 67 అని పెట్టాను. ఆ తర్వాత సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని పెట్టాను. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏం రాస్తున్నాను సి అని రాస్తే సి వాల్యూ వస్తుంది. సిని డిక్లరేషన్ చేయలేదు కాబట్టి అక్కడ స్టే కాల, అందువల్ల క్యాలిక్యులేషన్ వరకే జరిగింది. వేర్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం అనుకో. ఏ ప్లస్ బి అంటే అప్పుడు సిలోకి వాల్యూ స్టోర్ అయింది. దెన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అంటే ఇప్పుడు వాల్యూ ప్రింట్ అయింది. కాబట్టి బిఫోర్ డిక్లరేషన్ ద వేరియబుల్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు యాక్సెస్ దట్ then it shows one error. That error is called reference error. Reference error అంటే అర్థమైంది ఆ వేరియబుల్ని డిక్లరేషన్ చేయకుండా మీరు యాక్సెస్ చేయాలని ట్రై చేస్తున్నారు అని చెప్పడం అన్నమాట. ఓకే. అది అడుగుతుంటారు జనరల్గా ఇంటర్వ్యూస్లో. రిఫరెన్స్ ఎర్రర్ అంటే అర్థమైంది అన్డిక్లేర్డ్ వేరియబుల్స్ ట్రై టు యాక్సెసింగ్ దెన్ ఇట్ షోస్ ద రిఫరెన్స్ ఎర్రర్. ఓకే. ఇది చేస్తుంటాం. అయితే ఇలా కాకుండా మనం
ఒక ప్రోగ్రామింగ్ లాగా ప్రాక్టీస్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా ఆల్రెడీ ఎక్కడ ఈలోన డీలో హెచ్టిఎంఎల్ ప్రాక్టీస్లోకి వెళ్ళి మనం 12 దాకా పెట్టాం కదా. ఇక్కడి నుంచి మనం ఫోల్డర్ పేరు మారుస్తున్నాను, జేఎస్ ప్రాక్టీస్ 1 అని పెడతా, జేఎస్ ప్రాక్టీస్ 1. సో దీంట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత కోడ్ స్పేస్ డాట్ కొడదాం, కోడ్ స్పేస్ డాట్ అంటే ఏమైతే ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ అవ్వాలి మనకి. సో విఎస్ కోడ్ ఓపెన్ అవ్వాలి, యా ఇట్స్ ఓపెన్. సో మనం ఏం చేద్దామంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకుందాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ పేజీ లోపల జావా స్క్రిప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో నేర్చుకుందాం. ఆ తర్వాత ఏం చేద్దామంటే సపరేట్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ని ఎలా కాల్ చేయాలో నేర్చుకుందాం. సింపుల్గా 1 by 1 లెర్న్ అవుతూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ టెంప్లెట్ తీసుకున్నాం. ఇక్కడ నేను బాడీలోకి వచ్చిన తర్వాత ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యన మనం జావా స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి నేను హలో జావా స్క్రిప్ట్ అని పెట్టేసి, ఓకే, హలో జావా స్క్రిప్ట్ అని పెట్టేసి. సో ఫస్ట్ ఫైల్ సేవ్ చేసేద్దాం. దీన్ని ప్రివ్యూ రన్ చేసుకోవచ్చు మనం. షో ప్రివ్యూ అంటే ఇక్కడ ప్రివ్యూ అయింది, కానీ ఇక్కడేం ప్రింట్ కాదు మనకి. ఎక్కడ ప్రింట్ అయింది మనకి ఏం కావాలి, ఇక్కడ డవ్ టూల్ ప్యాన్ కావాలి. ఇక్కడ డవ్ టూల్ ప్యాన్ ఓపెన్ అయింది. ఈ డవ్ టూల్ ప్యాన్లో మనకి ఏం కావాలి, ఇక్కడ కన్సోల్ కావాలి మనకి. ఇక్కడ కన్సోల్లో ఏం ప్రింట్ అయింది, హలో జావా స్క్రిప్ట్ అని ప్రింట్ అయిందా, ప్రింట్ అయింది కదా హలో జావా స్క్రిప్ట్ అని. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే సో మనం దీన్ని ఇక్కడ ఓపెన్ చేసుకునే దానికంటే మనం ఆ పేజీలోనే ఓపెన్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని ఇక్కడే మనం ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ ఎ బెస్ట్ అనమాట. ఓకే, ఎలా ఇక్కడి నుంచి హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడి నుంచే మనం మొత్తం చెక్ చేసుకుందాం. మనకి ఎలా రావాలి, డవ్ టూల్స్ రావాలంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ అని కొట్టచ్చు. F12 కొట్టినా కూడా ఇక్కడ డవ్ టూల్స్ అనేది ఓపెన్ అవుతుంది. F12 కొట్టినా కూడా, ఏది గూగుల్ క్రోమ్లో అయితే F12 కొట్టినా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కోడ్లోకి వద్దాం. ఇక్కడ నేను జావా స్క్రిప్ట్లో హౌ టు డిక్లేర్ ద వేరియబుల్స్, హౌ టు కామెంట్స్ పెట్టాలంటే /# టు #/ హౌ టు డిక్లేర్ ద వేరియబుల్స్ని ఎలా డిక్లరేషన్ చేస్తాం. ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ ఏ డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్. ఏమంటాం, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్. ఇది డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ అని పిలుస్తుంటాం. ఎందుకని డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ అంటామంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో నేను ఈ కన్సోల్ తీసేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లెట్ వేర్, ఫస్ట్ వేర్ వాడదాము, తర్వాత ES6 వర్షన్స్ వాడదాము. వేర్ A equal to 45, వేర్ B equal to 56. ఇలా రాయొచ్చు. A, B పెట్టి 2 డిక్లరేషన్స్ కూడా రాయొచ్చు. ఇలా తీసుకున్నా నేను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్రింట్ చేస్తున్నా. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అని ప్రింట్ చేశాను. ఆ తర్వాత నేను ఏంటంటే అసలు ఏ అనేది డేటా టైప్ ఏందో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, దీనికోసం ఒక స్పెషల్ మెథడ్ ఇచ్చారు మనకి జావా స్క్రిప్ట్లో, దట్ ఈస్ కాల్డ్ టైప్ ఆఫ్. వాట్ విల్ బీ రిటర్న్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్ వీ కెన్ యూస్. ఇట్ రిటర్న్స్ ఓన్లీ వాట్ టైప్ ఆఫ్ ది డేటా విల్ బీ స్టోర్ ఆన్ దట్ వేరియబుల్. ఆ వేరియబుల్లో ఎటువంటి టైప్ ఆఫ్ ది డేటా స్టోర్ అయిందనేది మనకి స్పెసిఫై చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ సేవ్ చేసేసుకున్నాం. దెన్ ఇక్కడికి వెళ్ళిపోయాము, రిఫ్రెష్ చేసాం. రిఫ్రెష్ చేసి ఇక్కడ 45 వచ్చింది, 56 వచ్చింది. ఎంత వచ్చింది ఇక్కడ, నెంబర్ అని ప్రింట్ అయింది. నేను కొద్దిగా జూమ్ చేశాను మీకు. ఓకే, నెంబర్ అని ప్రింట్ అయింది. ఎందుకని, ఇక్కడ 2 నెంబర్సే కాబట్టి. సో మరి అది నెంబర్ అని చెప్పారు, నెంబర్ ఇచ్చారు కాబట్టి నెంబర్లో మన డైనమిక్ టైప్డ్ అంటే అర్థమైంది. డైనమిక్ టైప్డ్ అంటే అర్థమైందంటే ఇక్కడ A ఈక్వల్ టు శ్రీనివాస్ అండ్ B ఈక్వల్ టు 45,050 పైస్ అని రాశా. ఇప్పుడు నేను ఈ 4 డేటా టైప్స్ మళ్ళీ అంటే 4 స్టేట్మెంట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్లీ ప్రింట్ చేస్తాను. సో అప్పుడు ఏం ప్రింట్ అవుతాయి, యాక్చువల్గా
ఒకటి స్ట్రింగ్ అని ప్రింట్ అయితే, ఇంకొకటి ఫ్లోట్ అని ప్రింట్ అయితే. ఎందుకనంటే డైనమిక్ టైప్డ్ మీన్స్ the latest data what we are storing that variable, that data type will be taken. ఫస్ట్ ఈ నెంబర్ ఇచ్చాము, అది నెంబర్ అని చెప్పింది. అదే వేరియబుల్లో స్ట్రింగ్ ఇచ్చాము, స్ట్రింగ్ ఏం తీసుకుంది. అదే వేరియబుల్లో ఇంకొకటి ఇస్తాము, అదే తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఫిక్స్డ్ లేదు. అదే మనకి సి లాంగ్వేజో లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్లో అయితే టైప్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇంటీజర్ వాడితే దాంట్లో ఓన్లీ ఇంటీజర్సే తీసుకోవాలి, స్ట్రింగ్ వాడితే ఓన్లీ స్ట్రింగ్సే తీసుకోవాలి, ఫ్లోట్ వాడితే ఓన్లీ ఫ్లోట్సే తీసుకోవాలి. బట్ ఇక్కడ జావాస్క్రిప్ట్లో ఏంటంటే డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్. అంటే ఈ డేటా టైప్ అనేది ఎలా ఉంటుంది, డైనమికల్గా చేంజ్ అవుతుంటుంది. నువ్వు కాసేపు నెంబర్స్ పెట్టుకోవచ్చు, కాసేపు స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు, కాసేపు బులియన్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే, సో మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాము, వాట్ రిజల్ట్ విల్ కమ్స్. ఫస్ట్ ఏం చెప్పింది, 45 నెంబర్ ఉంది, 56 నెంబర్ ఉంది, తర్వాత శ్రీనివాసు డెసిమల్ వాల్యూ ప్రింట్ అయింది, స్ట్రింగ్ ఉంది, నెంబర్ ఉంది. సో నెంబర్ విత్ డెసిమల్స్ అనమాట. ఓకే, దట్స్. సో అలా కాదు, ఇక్కడ ఇంకొక నేను వేరియబుల్ సి అని చెప్పి తీసుకున్నాను. సి ఈక్వల్ టు ట్రూ అని పెట్టాను. సి ఈక్వల్ టు ట్రూ అని పెట్టాను. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ సి అన్నానుకో బులియన్ వస్తుంది అనమాట. ఓకే, అలానే ఏడుకు వచ్చిన తర్వాత సి ఈక్వల్ టు 123 అని పెట్టాను. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ స్టేట్మెంట్ నేను ప్రింట్ చేస్తే the data type will be changed because that is a dynamically typed language. JavaScript is a dynamically typed language. మనం ఎప్పుడు కూడా డేటా టైప్ని చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఇచ్చిన వాల్యూని బట్టి. ఇక్కడ ఏం చెప్పింది, ఫస్ట్ ఇక్కడ బులియన్ అని చెప్పింది, ఆ తర్వాత మనం నెంబర్ ఇచ్చాం కదా, ఆటోమేటిక్గా ఏం చెప్పింది, డేటా టైపు నెంబర్ అని చెప్పేసి 124 అని చెప్పాం కదా, నెంబర్ చెప్పింది. సో కాబట్టి మనకి ఇక్కడ డేటా టైప్స్లో ఏమేమి ఉంటాయంటే, సో స్ట్రింగ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, అలానే బులియన్ ఉంటుంది, అర్థమైందా, బులియన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ అన్డిఫైన్డ్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. అన్డిఫైన్డ్ అంటే అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అన్డిఫైన్డ్ ఉంటుంది, అలానే ఆబ్జెక్ట్ ఉంటుంది, నల్ ఉంటుంది. దీస్ ఆల్ ఆర్ డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, సో వీటిలో అన్డిఫైన్డ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సో నేను ఒక వేరియబుల్ని డిక్లరేషన్ చేశాను, వేర్ ఎక్స్ అని చెప్పని డిక్లరేషన్ చేశాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి నేను సేవ్ చేసుకొని ప్రింట్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో అప్పుడు ఏమైందో చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే అన్డిఫైన్డ్. ఇది ఏ టైపో తెలుసా, అన్డిఫైన్డ్ అనేది స్ట్రింగ్ టైప్. కావాలంటే దాన్ని కూడా ప్రింట్ చేద్దాం చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్. టైప్ ఆఫ్ ఎక్స్ అనగా ఏం చెప్పింది, అది ఇట్స్ ఏ స్ట్రింగ్ అంటది. టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పింది, ఇట్స్ అన్డిఫైన్డ్ అంది. అన్డిఫైన్డ్కి టైప్ ఏంది, టైప్ ఆఫ్ ఎక్స్ అంటే యాక్చువల్గా అన్డిఫైన్డ్ అనేది ఒక వేరియబుల్లో పెట్టి అప్పుడు దాన్ని చూడాలి మనం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అనగా ఏమవుతుంది, సో ఇట్స్ అన్డిఫైన్డ్, టైప్ ఆఫ్ ఎక్స్ ఆల్సో అన్డిఫైన్డ్. సో నెక్స్ట్ నేను ఈ అన్డిఫైన్డ్ కాకుండా నల్ వాల్యూ నేను అసైన్ చేశాను అనుకో, నల్, అప్పుడు ఏం చేయించిందో చూద్దాం. సో ఫస్ట్ వీ విల్ సేవ్ ద కంటెంట్, దెన్ వీ రిఫ్రెష్. ఇక్కడ ఏం చెప్తుంది, నల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అన్డిఫైన్డ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్. అది స్ట్రింగ్ అనమాట. రిటర్న్ వచ్చేది ఏమొస్తుంది అంటే స్ట్రింగ్ వస్తుంది. ఇదేంటి, ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, దట్స్. ఇవి బేసిక్గా మనం వీటిలో వాడే టైప్స్ అనమాట. అర్థమైందా, ఎందుకని డైనమిక్ టైపింగ్ అంటామంటే, డైనమిక్ టైపింగ్ అని ఎందుకంటాం మనం, సో మనం ఫస్ట్ ఏదైతే డేటా టైప్ చేస్తామో అదే ఫిక్స్డ్గా ఉండదు. అట్ ది సేమ్ టైం మనం ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ డేటా టైప్ని మనం మెన్షన్ చేయట్లా. ఎక్కడ మనం డేటా టైప్ని మెన్షన్ చేస్తున్నామో చేయట్లా, వేర్ అంటున్నాం. వేరియబుల్, అది మేబీ స్ట్రింగ్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, బులియన్ కావచ్చు, ట్రూ ఫాల్స్ కావచ్చు, అది నల్ ఆబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే అన్డిఫైన్డ్ ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు మేబీ. ఓకే, సో అటువంటివి ఏదైనా ఆబ్జెక్ట్స్ అన్నిటినీ ఆటోమేటిక్గా ఒకసారి ఉన్న డేటా టైప్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటీజరు వీడికి వచ్చాక స్ట్రింగ్ అయింది, ఆ తర్వాత ఫ్లోట్ అవ్వచ్చు, ఆ తర్వాత బులియన్ అవ్వచ్చు, మన ఇష్టం. డైనమికల్లీ టైప్డ్ చేంజ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమికల్లీ టైప్డ్ చేంజ్డ్ లాంగ్వేజ్. ఓకే, సో నెక్స్ట్ నేను దీన్ని సేవ్ చేసేసి ఇంకొక
ఇప్పుడు ఇదే దాన్ని మనం ఇక్కడ రాసిన ఈ కంటెంట్ మొత్తాన్ని బయట నుంచి తెచ్చుకోవాలి అంటే దీన్ని మొత్తాన్ని మనం కట్ చేసి బయట ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. index.js అనే ఫైల్లో పేస్ట్ చేసుకొని ఇక్కడ స్క్రిప్ట్ దగ్గర మనం రాసే స్పెషల్ కోడ్ ఏంటంటే src ./index.js అని చెప్పని పెట్టేసిన ఆ జావా స్క్రిప్ట్ మొత్తం ఈ ఫైల్లోకి కాల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం రిఫ్రెష్ చేసిన ద రిజల్ట్ విల్ నాట్ బీ చేంజ్. ఎందుకని ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం ఇక్కడ కాల్ చేసాం. అర్థమైందా? సో ఫస్ట్ ఇంతవరకు నీట్గా మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ వాడే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇది గూగుల్ క్రోమ్ వాళ్ళు రిలీజ్ చేశారు. దాని పేరు V8 క్రోమ్ ఇంజిన్ అని చెప్పని పిలుస్తుంటాము. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఒక డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ అని పిలుస్తుంటాము. మెయిన్లీ క్లయింట్ సైడ్ ఎందుకు వాడతామంటే వ్యాలిడేషన్స్ పర్పస్, డామ్ మ్యానిపులేషన్ పర్పస్ వాడుతుంటాము. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటే దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. దీంట్లో HTML, హెడ్, మెటా, టైటిల్ ఇవన్నీ నోట్స్ అని పిలుస్తుంటాము. ఇది ఒక హైరార్చికల్లో అరేంజ్ చేయబడి ఉంటుంది. ఎందుకని HTMLలో హెడ్ ఉంటుంది, హెడ్లో బాడీ ఉంటుంది, హెడ్లో మళ్ళీ మెటా ట్యాగ్స్ ఉన్నాయి, టైటిల్ ఉంది, అలానే బాడీలో స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇంకా డివిజన్స్ కానీ ఏవైనా ఉండొచ్చు అన్నమాట. సో వీటిని మ్యానిపులేట్ చేయడం కోసం మనం వాడే ఒక లాంగ్వేజే ఈ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అని పిలుస్తుంటాం. దాంట్లో ఉండే డేటా టైప్స్ని మనం ఇప్పుడు మ్యాచింగ్ చేసి చెక్ చేస్తాం. ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి.